కార్మికులకు సరైన వేతనం అందక కొంతమంది, సమయానికి వేతనం అందక కొంతమంది, ఇట్లా చాలా రంగాల్లో కార్మికులు ఇబ్బందులు పడే పరిస్థితి ఉంది. సో అందుకనే ఇవాళ ధర్నా చౌక్ దగ్గర వాళ్ళు ధర్నా నిర్వహిస్తున్నారు. సో ఒక్కసారి వీళ్ళతో మనం మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం. మీ పేరు ఏందమ్మా? నా పేరు సమ్మక్క. మాది మంత్రి నియోజకవర్గం. మా ఎంపీ మంచిగా వచ్చి ఆఫీసులలో కూర్చుంటుండు. ఎంపీ శ్రీధర్ బాబు మా కష్టాలను తీర్తా అని వచ్చిండు, మంచిగా కూర్చున్నాడు. కాంగ్రెస్తో ఏం మాట్లాడి మినిస్టర్ అయిండు శ్రీధర్ బాబు. మేము కష్టపడి మా సేమార్పి మేము ఓట్లేసినాం. మా మకర సింగ్ సుత ఎమ్మెల్యే సాబ్ మా అప్పుడు 18 రోజులు సమ్మె చేసినప్పుడు మాతో గట్టిగా కష్టపడ్డాడు. ఇవాళ పోయి గద్దెక్కిండు, మా గురించి మాట్లాడట్లేదు. ఆయన దయచేసి కోరేది ఏంటంటే మా సమస్యల మీద మాట్లాడి మాకు పరిష్కారం చేసి మాకు కేంద్రాల ప్రకటించిన జీతం ఇవ్వాలని కోరుకుంటున్నాం. అంతే మేడం. జీతాలు పెంచుతాం, మీకు ఖచ్చితంగా ఎక్కువతోనే 5 నెలల లోపలనే అన్ని అమలు చేస్తామన్నారు. ఇప్పుడు 9 నెలల పాలన అయింది, ఏం సపోర్ట్ చేయట్లేదు. కాంగ్రెస్ ప్రభుత్వం అప్పుడు మాతో పోరాడి ఇప్పుడు గద్దెక్కినాక సపోర్ట్ చేయట్లేదు. అదే మాకు కావాల్సింది. ఆ బస్సులు ఎందుకు మేడం? లక్షల జీతం వాళ్ళు అదే బస్సు పోతారు. మేము 10 రూపాయల కూలీలో అదిగా బస్సు పోతాడు. మంచిర్యాల జిల్లా నుంచి వచ్చిన నాకు జీతాలు పెంచుతున్నాను. జీతాలు పెంచలే, ఎలక్షన్ల ముందు జీతాలు పెంచలే. మేము సింగరేణి వాళ్ళంతా పనిచేస్తాను. అదే 10,000 జీతం. మాకు ఆ జీతం సరిపోతలేదు. పండుగ మాస్టర్లు బందే, పండుగకు పని చేస్తే మాకు బందే, సెలవులు బంద్ పెట్టుకున్నాం. పైన దసరా కూడా మేము కొట్లాడినాం. మాకు పండుగ లేదు, ఏం లేదు. మా పిల్లలకు మేము కొట్లాడుకుంటూనే ఉన్నాం. కానీ రేవంత్ అన్న కూడా ఏది పట్టించుకుంటలేడు. మాకు న్యాయం చేయాలి, జీతాలు పెరగాలి, మాకు పండుగ సెలవులు కావాలి, మాకు కోటార్సులు ఖాళీ ఉన్నాయి, కోటార్సులు కూడా ఇవ్వాలి. మాకు ఏ డిమాండ్ మాకు ఒప్పుకోలే. రేవంత్ అన్న గెలవక ముందు వచ్చిండ్రు, ఇది చేస్తాం అది చేస్తామని అన్ని పార్టీలు వచ్చిండ్రు. గెలిచినాక ఎవరు వాటికెళ్ళి అచ్చుడు లేదు, చూసుడు లేదు. మేము పైసలు పెట్టుకొని బస్సులు మాట్లాడుకొని ఇప్పుడు ఇక్కడికి వచ్చినాం. పైసలు మేము అడుక్కొని షాపులో కొన్న పైసలు అడుక్కొని బస్సులు పెట్టుకొని ఇటు వచ్చినాం. మా అన్నలు తీసుకొచ్చిండు, బ్రహ్మన్న IFT పార్టీ మమ్మల్ని తీసుకొచ్చి. మాకు బాగా జీతం తక్కువ మేడం, అది సరిపోతలేదు. రేవంత్ అన్న జీతం పెంచాలి, మేము కోరుకునేది కాదు. బోనస్ అన్నారు, బోనస్ కూడా ఇస్తలేదు. బోనస్ కావాలి. సింగరేణి వాళ్ళంతా పనిచేస్తాను, సింగరేణి వాళ్ళంతా పనిచేస్తాను. కానీ సింగరేణి వాళ్ళ పావుల వంతు కూడా మాకు జీతాలు లేవు. సింగరేణి వాళ్ళంతా పనిచేస్తాం. గుర్తిస్తలేదు. గుర్తిస్తే గిట్ల ఎందుకుంటాం? గుర్తించకనే కదా. పోయిన దసరకు ఇదే కొట్లాట. పోయిన దసరకు పండగ లెక్క లేదు. మాకు బట్టలు లేవు, ఏం లేవు. ఇంత కష్టం చేసి ఇప్పుడు కూడా గట్లనే అవుతుంది. మళ్ళీ మాకు న్యాయం చేయాలి. రేవంత్ అన్న మాకు న్యాయం చేయాలి, జీతాలు పెంచాలి. మేము కోరుకునేది. మాది ఎడింగ్ లైన్ కాలనీ. మాకు సభ్యత్వం ఇవ్వాలి, మాకు జీతాలు పెరగాలి. రేవంత్ రెడ్డి జీతాలు పెంచుతామని అమలు చేసిండు. అది రికార్డ్ చేయట్లేదు, బయటికి రావట్లేదు. ఇంకా మాకు ఖచ్చితంగా జీతాలు పెరగాలి, మాకు పండగ సెలవులు రావాలి. మేము 23 సంవత్సరాలు అవుతుంది చేయబట్టి. మా బతుకులు రోడ్డు మీద పడుతున్నాయి, మా బతుకులు ఆగమవుతున్నాయి. మా పిల్లలు మేము కష్టంగా ఉన్నది బతకడానికి. మాకు ఖచ్చితంగా మాకు జీతాలు పెరగాలి. మేము బాగా రోజుల నుంచి కష్టపడుతున్నాం. రేవంత్ రెడ్డి ఒప్పుకున్నాడు, ఓట్లు వేసేదాకా గెలిచేదాకా ఒప్పుకున్నాడు. ఓట్లు వేసినాక ఇప్పుడు సపోర్ట్ చేయట్లేదు. ఖచ్చితంగా మాకు మాత్రం జీతాలు పెరగాలి, పండుగ సెలవులు రావాలి. మాకు మమ్మల్ని పట్టించుకుంటాడు. కాంట్రాక్ట్ లేబర్ అంటే ఒక ఈగలాగా చూస్తారు, ఒక దోమలాగా చూస్తారు మమ్మల్ని. అట్లా మాకు ఖచ్చితంగా కావాలి. మేము హౌస్ కీపింగ్ మాది గోదావరికాని ఎడింగ్ లైన్ కాలనీ. గోదావరికాని మాది ఎడింగ్ లైన్ కాలనీ. పర్మనెంట్ చేస్తామన్నారు, వచ్చింది పర్మనెంట్ వచ్చింది. పర్మనెంట్ చేస్తామన్నారు, జీతాలు పెంచుతామన్నారు. రేవంత్ రెడ్డి మాట ఇచ్చాడు, గెలిచేదాకా అన్నీ చేస్తామని ఒప్పుకున్నాడు. ఇప్పుడు సపోర్ట్ చేయట్లేదు. రేవంత్ రెడ్డి బయటకు వచ్చి మాకు పండుగ సెలవులు, మాకు జీతాలు పెరగాలి, మాకు అది పర్మనెంట్ కార్యక్రమాలు చేయాలి, అవన్నీ చేయాలి. హాస్పిటల్ బుక్కులు ఇవ్వాలి, మాకు అన్నీ కావాలి. ఏం లేదు, ఎన్నికల తర్వాత లేదు కాబట్టి కలవలేదు. మాకు లేదు కాబట్టి ఇదంతా మీటింగ్లు పెట్టి మేము చెప్తున్నాం. ఎమ్మెల్యే కూడా గెలిచిన కాడ నుంచి కూడా ఏమైంది అని కూడా ఎవ్వరు అడగలేదు కూడా.